గతంలో ఇచ్చిన చీరల బతుకమ్మ చీరల కంటే అది నాణ్యత కూడా లేదు. ప్లస్ ఈ గవర్నమెంట్ ఇచ్చిన చీరలో నాణ్యత ఉన్నది. ఇంకోటి ఆడపడుచులకు ఆలోచించి మాకు కుంకుమ పసుపు సార ఎట్లా అమ్మవారు ఎట్లా ఇస్తారో మా గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ మాత్రం ఆడపడుచులకు పసుపు కుంకుమ చీరలు ఇవ్వడం జరిగింది. మేము ఈ చీరల మీద మంచి సంతోషం వ్యక్తం చేస్తున్నాము. అందరూ మహిళల తరపు నుంచి సీతక్క గారికి, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, సీఎం గారు రేవంత్ రెడ్డి సార్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఇంతకుముందుకున్న గవర్నమెంట్ మా మహిళా సంఘాలంటేనే మాకు అసలు గుర్తించలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ మాత్రం ప్రతి మహిళకు సంఘంలో చేరాలి, 60 ఏళ్ళు ఉన్న మహిళల్ని అందరినీ తొలగించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక 60 ఏళ్ళు ఉన్న మహిళల్ని కూడా సంఘాలను తయారు చేయమని చెప్పారు. వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది. 20 లక్షలు తీసుకోవడం అసలు మేము ఫస్ట్ టైం చూడడం సార్. ఇంతకుముందుకు ఏ సంఘాలకు కూడా 20 లక్షలు ఇవ్వడం జరగలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాకనే మా గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే 20 లక్షలు తీసుకోవడం జరిగింది. ప్రతి సభ్యురాలు తన అవసరాలకు నిమిత్తం వాడుకోవడం, వాళ్ళకు అవసరాలు తీర్చుకోవడం జరిగింది. వడ్డీ లేని రుణాలు అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంది సార్. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా అలా చేయలేదు. ఈ ప్రభుత్వం మాత్రం వడ్డీ లేని రుణాలంటే ఎంతోమంది పేద మహిళలు చాలా లబ్ధి పొందుతున్నారు. ఇంతమందికున్న ప్రభుత్వం మాత్రం మాకు అసలు మహిళలు అంటేనే గుర్తించలేదు. వాస్తవానికి మేము ఈరోజు ప్రతి మహిళా సభ్యురాలు ఎస్హెచ్జి లోన్ కానీ, సిసిఎల్ లోన్ కానీ ఎలాంటివైనా మేము తీసుకోవడం జరుగుతుంది. మాకు బ్యాంకులలో కూడా ఇబ్బంది లేదు. అంతటా కూడా మా గవర్నమెంట్ పట్టించుకొని మమ్మల్ని ఆదరించడం జరిగింది. ఈ గవర్నమెంట్ ఎల్లవేళలా ఉండాలని అందరికీ ధన్యవాదాలు సార్. చీరలు మంచిగా ఉన్నాయి సార్. గతంలో చీరల కంటే ఇప్పుడు చాలా బెటర్. అప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాం చీరలు పంచడానికి, కానీ ఇప్పుడు ఏం లేదు సార్. చాలా హ్యాపీగా ఇస్తాం సార్. మంచిగా ఉన్నాయి సార్, క్వాలిటీ బాగున్నాయి. కొంచెం కాటను క్రేప్ కలిసినాయి అనమాట. కంఫర్ట్గా ఉన్నాయి చీరలు. బాగుంది సార్. వస్తున్నాయి సార్. విఎల్ఆర్ ఇట్లా రిలీజ్ అవుతుంది 3 నెలలకు ఒకసారి. ఇప్పుడు మాకు ఉచిత కరెంట్ వస్తుండే, గ్యాస్ సబ్సిడీ వస్తుండే, ఫ్రీ బస్ వస్తుండే, సన్న బియ్యం వస్తుండే ఉన్నాయి కదా సార్. ఇప్పుడు సోలార్ వస్తుండే మాకు. ఇప్పుడు మాకు సోలార్ ఇస్తుండ్రు. ప్లస్ మాకు బస్సులు గిట్లా నడుపుకోవడానికి ప్రభుత్వంతో మాట్లాడి కాంటాక్ట్ ఇప్పిస్తుర్రు. మాకు ఇక కావాల్సింది ఒక మిల్లులో పార్ట్నర్షిప్ కావాలి సార్. మాకు సార్ అన్నట్టు, మినిస్టర్ సార్ అన్నట్టు మేము అడుగుదామని అనుకున్నాం. కనగల్ మండలం నుండి మాకు ప్యాడ్ ఎక్కువ ఉంటుంది. తెలంగాణలోనే కనగల్ మండలం ఫస్ట్ ఉంటుంది. అందుకోసం మాకు కొంచెం ప్యాడీ విషయంలో ఇబ్బంది ఉంది. మా మండలంకి 2 ప్యాడీ మిల్స్ మాకు కొంచెం సార్ సపోర్ట్ చేసి లోన్స్ పెట్టించి మా మహిళా సంఘాలకు అదొక్కటి చేయాలని కోరుకుంటున్నాం సార్. Subscribe us and press the bell icon for more interesting updates.